వాళ్ళిద్దరూ ఆయన పెద్ద ఆయన చూడండి, వాళ్ళిద్దరు ఎంత పెద్ద వయసు ఉంది. ఏంటి బాధ ఉండే అప్పుడు? మీకు ఏం బాధ ఉండే? నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి మంచిగా కాసి ఆరోగ్యాలు బాగలేకనే ఈ యేసుప్రభుని నమ్ముకున్నాం. యేసుప్రభుని నమ్ముకున్న కాడి నుంచి ఇప్పుడు మాకు 14 ఏళ్ళు నడుపుకొని ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు 20 నెలలు అయింది. 20 నెలల నుంచి ఈ మొఖాల నొప్పి వచ్చింది. మొఖాల నొప్పి నుంచి 8 నెలలు అయింది. 8 నెలలు ఏమో ఈ కాలు ఆసింది, ఆసింది. అయిపోయినాక ఏమైందంటే ఇప్పుడు నీ దగ్గర ప్రార్థన చేసుకున్న కాడి నుంచి ఎలాంటి ఇబ్బంది అనేది లేదు, మంచిగా ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా. ఎంతమంది కొడుకులు మీకు? నాకు 3 కొడుకులు. ఇప్పుడు మీకు 20 నెలలుగా కాలు నొప్పి. ఈ కాలు నొప్పి వాపు కూడా, వాపు మొక్కల నొప్పి ఇక్కడ తగ్గిపోయింది. తగ్గిపోయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారా? ఇక్కడ హైదరాబాద్ దవాఖానలకు కూడా పోయినాము. పాస్టర్లు మస్తు ప్రార్థనలు చేశారు. ఎంతమంది పాస్టర్లు ప్రార్థన చేసినా ఇది ఏం తగ్గలే. ఇప్పటికీ దవాఖానలు కూడా ఈ హైదరాబాద్లో కూడా 2 దిక్కుల మందులు తీసుకుపోయినాం. డాక్టర్లు చూపించిన, నల్లగొండలు చూపించిన, ఇక్కడ ఎక్కడ చూపించినా ఇంక ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నీకు నేను అమ్మ కోసం వచ్చారు మీరు, నాకు తెలిసి అమ్మగారి కోసం వచ్చినట్టు ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీకు ఏం జరిగి ఇక్కడ ఏమన్నా చేసి ప్రార్థన చేశామా? ఎట్లా? ఏం చేసి ప్రార్థన చేయలే. ఎలా తగ్గింది మరి ఆ దేవుని మహిమ, నీ యొక్క శక్తి, దేవుడు ఇచ్చిన శక్తి నీకు. ఆయన నిన్న నాకు ఫోన్ చేశారు కదా మీరు? నిన్న చేసినప్పుడు ఆయన అన్నారు, నేను సేవకుని అన్నారు. ఆయన ఎవరో అనుకున్నా. అయితే ఇట్లా వచ్చామని అమర్నాథ్ అంటే ఆయన కూడా రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ ఏదో మొత్తం రాజకీయ నాయకుల్లో ఉన్నాడు కదా మీ అబ్బాయి? ఉన్నాం. ఒకటే అన్నాడు, చాలా దైవజనులు చూసాం కానీ అయ్యా మామూలు కాదు, ఆయన కూడా సువార్త ప్రకటిస్తారంట. అయితే అమ్మకి ఏదో బాగోలేదు. ఇప్పుడు మీరు చెప్పండి. నాకు నా భర్తకి ఇద్దరికి 20 నెలలు అవుతుంది. ఆయనకి ఎడమ కాలే, నాకు ఎడమ కాలే, ఇద్దరికి ఎడమ కాలే. అయితే ఎడమ కాలే అయితే హైదరాబాద్లో నా కొడుకుండి మంచి డాక్టర్ అమ్మ అని ఒక పెద్ద మనిషి ఆయన కాడికి పోయి చూయించుండు. చూయించితే ఏం తగ్గలే. మళ్ళీ నల్గొండ చూయించుకున్నా ఏం తగ్గలే. నొస్తూనే ఉంది, జన్మాం రుద్దుతున్నా, ప్రార్థన చేస్తూనే ఉన్నా. హాస్టల్లో తాడు పవుని పవర్ అందరి కాడికి పోయినా, సేవకుల కాడికి పోయినా, ప్రార్థన మా కాడ సేవకులతో చేయించుకున్నా, విశ్వాసతోటి ప్రార్థన చేసినా కానీ తగ్గుతలేదు. ఈ 5-6 నెలల నుంచి మొరపెడుతున్నాయ్యా నేను పోదామని. 5,000 పెట్టి క్యానింగ్ తీసుకొని వచ్చిండయ్యా. ఏది లేదన్నాడు. నార్మల్ రిపోర్ట్లు అన్నారు. ఏది లేదయ్యా, మనకు ఒక సోదాన్ని శోధిస్తుంది, పోదాం పాన్నా. మొన్న శనివారం నాడు వచ్చినాం, ప్రార్థన చేయించుకున్నాం. అయ్యా నైట్ మంచి నిద్ర వచ్చిందయ్యా. దేవుని స్తోత్రం. ఈ 2 కాళ్ళు, నా కాలు కూడా నాయన ఇంతలా వాసిందయ్యా, కానీ నా కాలు ఇప్పుడు మంచిగా ఈ గంతులు వేసేటట్టుంది నాయన. దేవునికి స్తోత్రం. ఈరోజు వాళ్ళు హిందూగా ఉండి మళ్ళీ ముస్లిం దాంట్లో కూడా వెళ్ళారు. అన్ని సంవత్సరాలు ముస్లిం దాంట్లో 25 సంవత్సరాలు ఉన్న ముస్లింలా. మళ్ళీ అమ్మకి అక్కడ కూడా మంచి కాకపోతే దేవుడిని మేము కూడా ఏ పాస్టర్ గారికి కొంచెం వీళ్ళు ఇల్లేదో ఉందంట ఇచ్చారు అనుకో. సభలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు అందరూ క్రైస్తవులు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆశ్చర్య చూడండి, టీవీలో చూస్తున్నారు, ఈ అయ్య దగ్గరికి వెళ్తే బాగవుతుంది అని వచ్చారు. మీకేమైనా చేసాము? ఇక్కడ ఏం చేయలేదు ఆయన. ఆటోమేటిక్ వాపులు తగ్గిపోయింది. నేను ఒకటే రాసిస్తా, ఎంత పెద్ద హాస్పిటల్ కానీ మీ వాపులు తగ్గితే తగ్గవు. దమ్ము వచ్చిందా? లేదంటే ఆఫ్టర్ ఆల్ ఎందుకండి బీపీని కూడా పెంచలేని హాస్పిటల్ అండి. లక్షలు రోజుకి 1,00,000 తీసుకుంటే బీపీ పెంచడం కూడా చేతగాని హాస్పిటల్. కొడుకు కూడా నాయన థైరాయిడ్ ఫుల్గా ఉంది నా కొడుకు. అవన్నీ తగ్గి నిన్న ప్రార్థన ఫోన్ చేపించుకొని వస్తే మంచిగా వచ్చింది. నేను కూడా ఒక గోలి మింగతలేని ఇవాళ 8 రోజులు బీపీ నిచ్చ 2 గోళీలు వేసేది. వీడికి వచ్చి నా కానీ ఒక్క గోలి మింగతలేను. నిన్న బీపీ చూయించుకుంటే 110 ఉంది. దేవునికి స్తోత్రం. బలంగా కొట్టండి అమ్మే. ఈరోజు బ్రతికించడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. చనిపోయారని హాస్పిటల్లో చెప్తే వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రతుకుతున్నారు. చనిపోయాడు అని చెప్తే కూడా బ్రతుకుతున్నారంటే దేవుడి కృప. ఈరోజు తండ్రికి మహిమ. ఆ పరిశుద్ధ ఆత్మను మిమ్మల్ని తాకటం ద్వారా మీరు విడుదల పొందారు, కానీ నేను కూడా మీకోసం ఏం చేయలేదు. ఆయన నామానికి మహిమ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.